ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికల సందడి కనిపిస్తుంది. అందులో భాగంగా ఆయా పార్టీలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండాతో ముందుకొస్తున్నారు. కానీ రైతులకు సంబంధించి అసలు ఈ భూముల సమస్యలు, భూమి ఎజెండా ఏంటి, భూ హక్కులకు సంబంధించి ఏ విధంగా పరిష్కరిస్తారన్న విషయాల గురించి, వాటితో పాటు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు సంబంధించిన విషయాల గురించి ఈరోజు ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుందా. నమస్తే సునీల్ కుమార్. నమస్తే. సరే, భూమి హక్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక పాత్ర ఏంటంటే? భూమి హక్కులు అనగానే ప్రధానమైన పాత్ర ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం రాష్ట్రాలకు కేంద్రాలకు చేసిన అధికార విభజనలో భూములకు సంబంధించి శాసనాలు చేసే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. కొన్ని అంశాలు మాత్రమే కేంద్రానికి ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకి భూసేకరణ కావచ్చు, భూముల రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇట్లాంటి అంశాలలో కేంద్రం పాత్ర ఉంటుంది. కానీ మొదటి నుంచి కూడా భూ సంస్కరణలప్పుడు, భూమి రికార్డులప్పుడు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు మార్గదర్శకం చేస్తూ వస్తుంది. అంటే చట్టాలు చేసే అధికారం కేంద్రానికి లేకపోయినా ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేయాలి, ఏం చేస్తే భూ పరిపాలన మెరుగుపడుతుందనే డైరెక్షన్స్ కేంద్రం ఇస్తూ వస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల భూ పరిపాలన సంస్కరణలకు సంబంధించి కేంద్రమే డబ్బులు ఇస్తూ వస్తుంది. కాబట్టి కేంద్ర పాత్ర ఒక చాలా ప్రధానమైనది భూ పరిపాలన చేయటంలో. అందుకోసమే మేము ఒక 10-15 ఏళ్ల కింద చాలామంది భూమి హక్కుల కోసం ఢిల్లీకి పాదయాత్రగా వెళ్ళారు. భూమి హక్కులు కావాలని. మరి పాదయాత్ర చేయాల్సింది రాష్ట్ర రాజధానులు కదా, ఢిల్లీకి ఎందుకు పాదయాత్ర చేశారంటే కేంద్రం పోషించాల్సిన పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే కొన్ని అంశాలపై ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి కేంద్రమే చట్టం చేయవచ్చు. మనం ఇంతకు మునుపు మాట్లాడుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వము భూములకు సంబంధించి కొన్ని శాసనాలు చేసింది. మిగతా అంశాలలో రకరకాల పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్థిక సహాయం చేయటము, రాష్ట్ర ప్రభుత్వాలకి మార్గదర్శనం నిర్వహించడం చేస్తుంది. ఇప్పుడు చట్టాల విషయానికి వచ్చినట్లయితే భూసేకరణకు సంబంధించి కేంద్రం చేసిన చట్టమే ఇప్పుడు మనం అమలు చేస్తుంది. దానికి సంబంధించి రాష్ట్రాలు కొన్ని మార్పు చేర్పులు చేసుకోవచ్చు. ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి కేంద్రం చట్టం చేసింది. కావాల్సిన మార్పు చేర్పులు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భూసేకరణకు సంబంధించిన చట్టంలో మార్చుకుంది. అంతేకాకుండా ఇప్పుడు అటవీ హక్కులకు సంబంధించి 2008లో ఏదైతే అటవీ హక్కుల చట్టం వచ్చిందో అది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చేసిన చట్టం. అటవీ భూములలో తరతరాలుగా నివసిస్తూ సాగు చేసుకుంటున్న వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వడం కోసం వచ్చిన చట్టం. అట్లా ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్, ఆస్తి బదలాయింపు చట్టం కేంద్రం చేసిన చట్టం. ఇవి చట్టాలలో కొంత పాత్ర కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దీనికంటే మించి కొన్ని కీలకమైన పథకాలు కూడా కేంద్రం అమలు చేస్తుంది. అందులో ప్రధాన పాత్ర భూమి రికార్డుల ఆధునీకరణకు సంబంధించి ఇంటి స్థలాలను సర్వే చేస్తూ కొత్త రికార్డు తయారు చేయడం కావచ్చు, భూముల సర్వేకి సంబంధించిన ఆర్థిక సాయం చేయటం కావచ్చు. వీటన్నిటిలో ప్రభుత్వం కేంద్రమే ఒకప్పుడు కొంత ఆర్థిక సాయం చేసేది. ఇప్పుడు పూర్తి ప్రాజెక్ట్ కాస్ట్ కూడా కేంద్రమే పెట్టుకుంటుంది. అసలు భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలను అమలు చేస్తుంది? భారతదేశంలో భూములకు సంబంధించి 2 ప్రధానమైన ప్రాజెక్టులని కేంద్రమే అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2 కీలక పథకాలు ఉన్నాయి. ఒకటి వ్యవసాయ భూములకు సంబంధించి, 2 గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాల గురించి. మనం ముందు వ్యవసాయ భూముల గురించి మాట్లాడుకుందాం. 2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇప్పటిదాకా ఉన్న భూమి రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని సమూలంగా మార్చి భూమి హక్కులకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే రికార్డులు తయారు చేయాలి, అందుకోసం కొత్త విధానాలు రూపొందించాలని ఒక నిర్ణయం తీసుకుంది. అప్పటిదాకా టైటిల్ గ్యారంటీ తేవాలనే నిర్ణయం కేంద్ర స్థాయిలో జరగలేదు, 2004లో జరిగింది. 2004లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే టైటిల్ గ్యారంటీ తేవాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందో అది జరగాలంటే చాలా కార్యక్రమాలు జరగాలి. భూముల్ని సర్వే చేయాలి, రికార్డులన్నీ కంప్యూటర్కి ఎక్కాలి, అన్ని రికార్డులు మామే ఒకటి రికార్డు తయారు చేయాలి, రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు రావాలి, చట్టాలలో మార్పులు రావాలి. అది డబ్బుతో కూడుకున్నది, చట్టాల మార్పులతో కూడుకున్నది. వీటన్నిటిని చేయడం కోసం కేంద్రము 2004లో ఒక కొత్త పథకానికి అంకురార్పణ చేసింది. అదే NLRM, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి ఒక కొత్త పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఆ పథకానికి కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటూ 2015 సంవత్సరంలో DALRMPగా మార్చారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్గా మార్చారు. ఒకప్పుడు NLRMP కావచ్చు, ఆ తర్వాత వచ్చిన DALRMP కావచ్చు. ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకొని రావాలి అనేది అంతిమ లక్ష్యం. అంటే భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలి, హక్కులకు భంగం కలిగితే
ఒకవేళ భూమి మీద హక్కులు కోల్పోవాల్సి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లించాలి. ఆ వ్యవస్థ రావాలి. అది రావటం కోసం ఒక 4 పనులు ఇంపార్టెంట్గా జరగాలి. ఒకటి, భూముల సర్వే జరగాలి, భూముల కంప్యూటరీకరణ జరగాలి, రికార్డులన్నీ కంప్యూటర్కి రావాలి, ఏ మార్పు జరిగినా కంప్యూటర్లోనే మారేలాగా విధానం ఉండాలి. ఒకప్పుడన్నీ కాగితాల్లో జరిగేటి మార్పు చేర్పులు. చివరిగా ఈ మార్పు చేర్పులన్నీ చేయటం కోసం ఒక చట్టం కావాలని కేంద్రం ఆశిస్తుంది. అందుకోసం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి. ఇదే కూడా వ్యవసాయేతర ఆస్తులకు కూడా ఇలాంటి వ్యవస్థ రాబోతుంది. దీనికి 2014 వరకు 80% నిధులు మాత్రమే కేంద్రం ఇచ్చి 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు పూర్తి నిధులు కేంద్రమే ఇస్తుంది. ఇక రెండవ ప్రాజెక్టు కేంద్రం అమలు చేస్తున్నది. 2021లో ఆ పథకానికి అంకురార్పణ చేశారు. స్వామిత్వ అంటారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంటి స్థలాలకి హక్కులు కల్పించడం. ఈ రోజున మీకో నాకో మన ఊళ్ళలో ఇల్లు ఉంటాయి. ఇది ఖాళీ స్థలమో లేకపోతే పాత ఇల్లు ఇప్పుడున్న ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మంది అని చెప్పడానికి కాగితాలు ఏమున్నాయి? గ్రామ పంచాయతీలో వాళ్ళ రికార్డులో రాసుకునే ఆస్తి పన్నుల రికార్డులో రాసుకునే పేరు తప్ప వేరే ఉండవు. అమ్మకాలు కొన్ని కూడా పెద్ద జరిగినే ఉండవు. తాతల ముత్తాతల కాలం నుంచి మనకు ఆస్తులు వస్తూ ఉంటాయి. వారసత్వంగా వచ్చినాయి తప్ప కొనుక్కుంటేనన్నా ఏదైనా రిజిస్టర్ కాగితం ఉండేది. ఇది కొనుక్కున్నది కూడా కాదు కాబట్టి ఎవరి చేతిలో ఎలాంటి కాగితాలు కనపడవు. మరి ఇంటి స్థలాన్ని అమ్ముకోవాలనుకుంటే, నేను ఇంటి స్థలాన్ని బ్యాంకులో కుదరబెట్టి అప్పు తెచ్చుకోవాలనుకున్నా, నేను ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్కి పోతాను. ఆ ఆస్తి నేను వాడుకోవాలి అంటే హక్కులు కాగితాలు లేవు. ఇప్పుడు కనీసం వ్యవసాయ భూమి ఉంటే పాస్బుక్ అన్న చేతిలో ఉంటుంది. ఒకప్పుడు 2 పుస్తకాలు, ఇప్పుడు ఒక పుస్తకం నా చేతిలో ఉంది. 1B రికార్డులో పేరు వస్తుంది, పహానీలో పేరు రాసుకుంటాము, ఇంకా 4-5 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు. ఇంటి స్థలాలకి ఒక ఆస్తుల రికార్డు తప్ప వేరే లేదు. చాలా గ్రామాలలో ఇంటి పన్ను కూడా సరిగా వసూలు చేయరు కాబట్టి ఆ రిజిస్టర్లో మన పేరు ఉందో లేదో కూడా మనం చూసుకుంటాం. ఎన్నో సంవత్సరాల కిందట ఒక సీస్ట్ పేపర్ ఏదో ఉంటుంది. ఎప్పుడన్నా మనకు అవసరం పడితే 100 రూపాయలు 200 ఇంటి పన్ను కట్టించుకొని అప్పుడు పన్ను రసీదు తీసుకుంటే ఇదే మనకు కాగితంలాగా పనికొస్తుంది. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఒకటి, ఆ ఇంటి స్థలం ఉన్న యజమాని దాని బెనిఫిట్లు పొందకపోవడం ఒకటి. లోన్లు పుట్టవు, అమ్ముకోవడానికి ఇబ్బందులు. ప్రభుత్వాలు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. పన్ను వసూలు చేయడానికి రికార్డు సరిగ్గా లేదు. పోనీ ఆ గ్రామ అభివృద్ధి కోసం ఒక ప్రణాళికలు తయారు చేయాలంటే ఇంటి రికార్డులు వీటి డేటా లేకపోవటం వల్ల డెవలప్మెంటల్ ప్లానింగ్ అంటాం, అంటే అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అనే ఆలోచన ఏంటంటే, అధిగమించాలి అంటే ప్రతి భూమికి, అది ఇంటి స్థలమా వ్యవసాయ భూమి, ఒక రికార్డు ఉండాలి. వ్యవసాయ భూములకు ఎట్లయితే 1B లాంటి హక్కుల రికార్డు ఉందో, ధరణి లాంటి హక్కుల రికార్డు ఉందో, ఇంటి స్థలాలకు కూడా అలాంటి హక్కుల రికార్డు తయారు చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో 2020-21 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఒక పథకానికి అంకురార్పణ చేస్తే దాని పేరే స్వామిత్వ అంటారు. దాని అబ్రివేషన్ ఏంటంటే సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాది అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీస్ ఇన్ విలేజ్ ఏరియాస్ పేరుతో ఒక కొత్త పథకం. డ్రోన్ల ద్వారా గ్రామాలన్నింటినీ సర్వే చేసి కొత్త రికార్డు తయారు. ఇవి 2 కేంద్రం అమలు చేస్తున్న పథకాలు భూములకు సంబంధించి. ఈ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ పథకం అమలు ఎప్పటికి పూర్తవుతుంది? ఈ పథకం వల్ల రైతులకు ఎలాంటి లాభం చేకూరే అవకాశం ఉంది? మనం ఇంతకుముందు దాని గురించి ప్రస్తావన చేసుకున్నాం. DLRF అంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి ఇండియా మొత్తంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనే లక్ష్యంతో వచ్చిన పథకం. దీని గురించి కొంత మన అందరికీ అవగాహన ఉండాలి. ఎందుకంటే భూమి రికార్డులని సంపూర్ణంగా మార్చే ప్రాజెక్ట్ అది. ఇప్పుడున్న రికార్డులన్నీ పోయి కొత్త రికార్డు సృష్టించే ప్రాజెక్టు, కాగితాల రికార్డు కంప్యూటర్కి ఎక్కించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇప్పుడు ప్రభుత్వం విధించుకున్న గడువు 2025, అంటే ఇంకొక సంవత్సరమే. మొన్న ఈ మధ్యలో పార్లమెంట్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకున్న నివేదిక ప్రకారము DALRMP పథకాన్ని ఆశించిన లక్ష్యాలు 2025 నాటికి మేము చేరుకుంటామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి చెప్పుకుంది రాష్ట్రాల భాగస్వామ్యంతో. అందులో ఏం జరగబోతుంది అనేది ముందు మాట్లాడుకున్నాక DALRMPలో రైతులకు ఎట్లా ఉపయోగం కూడా మనం చర్చిద్దాం. DALRMP ద్వారా ఏం జరగబోతుందంటే ప్రతి గుంటా భూమి సర్వే జరగాలి. సర్వే చేసి కొత్త రికార్డు తయారు చేయాలి. సర్వేకి ఎంత డబ్బులు అవసరం ఉంటే అంత డబ్బులు కేంద్రమే రాష్ట్రాలకు ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అడిగితే 83 కోట్లు మొదటి విడత డబ్బులు వచ్చినాయి. ఇంకా మనం ఖర్చు పెట్టలేదు తెలంగాణలో, కాబట్టి అట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే భూముల సర్వే చేస్తుందో దాన్ని కూడా కేంద్రం ఆర్థిక సహాయం చేస్తుంది. సో దేశమంతా భూముల సర్వే జరిగి కొత్త రికార్డు తయారవుతుంది. ఇది మొట్టమొదటిది. రెండోది, ఈ రికార్డులన్నీ కాగితాల మీద కాకుండా అన్నీ కంప్యూటర్కి ఎక్కాలి. నేనేమన్నా దాకా మన రికార్డులు అంటే కాగితాల రికార్డులు కంప్యూటర్ చేయాలి. కంప్యూటరీకరణ జరగాలంటే ప్రతి ఆఫీస్లో కంప్యూటర్లు ఉండాలి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ కావాలి, ఆ కంప్యూటర్ని నిర్వహించే సామర్థ్యం రెవెన్యూ శాఖకు ఉండాలి, ఆ కంప్యూటర్ నిర్వహణ కోసం స్టాఫ్ కావాలి. వీటన్నిటికి కూడా కంప్యూటరీకరణ ప్రాజెక్ట్ కోసం కూడా కేంద్రం నిధులు ఇస్తుంది. ప్రతి తహసీల్ ఆఫీస్లో ఒక కంప్యూటర్ రూమ్ తయారు చేసి
ఆ కంప్యూటర్ రూముల ద్వారా దేశంలో ఉన్న సమాచారం, ల్యాండ్ రికార్డ్ సమాచారం అంతా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చే ప్రయత్నం. దాన్ని ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. అంటే భారతదేశంలో ఉన్న అన్ని రికార్డులు ఒక చోటుకు వస్తాయి. ఇది రెండవది. మూడవ ముఖ్యమైన మార్పు ఏం రాబోతుందంటే, ఈరోజు మన భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి చేసుకుంటాం. అది కూడా ఎక్కడ జ్యురిడిక్షనల్ భూమి ఉంటే అక్కడే పోయి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కొన్ని మార్పులు తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ భూమినైనా ఎక్కడి నుంచైనా కొనుక్కునే వ్యవస్థని కేంద్రం తీసుకురాబోతుంది ఈ ప్రాజెక్టు ద్వారా. దానివల్ల ఏమవుతుందంటే, ఒక డాక్యుమెంట్ని మీరు జమ్మూ కాశ్మీర్లో ఉన్న భూమి కూడా ఇక్కడ కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రికార్డులో చూసుకొని ఇక్కడ ఫీజు అన్ని కడితే ఆ డబ్బులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. అందులో అన్ని క్లియర్గా ఉంటాయి, ఆల్రెడీ అన్నీ ఉంటాయి కాబట్టి. అంతకంటే కీలకము, మీరు కర్ణాటకలో ఉన్న ఒక భూమి కొనాలనుకుంటారు. లింక్ డాక్యుమెంట్లన్నీ ఏం భాషలో ఉంటాయి? కన్నడ భాషలో ఉంటాయి, లేదా కొత్త ఇంగ్లీష్లో ఉంటాయి. ఈ రోజు నాకు కొత్త సిస్టంలో ఏమవుతుందంటే, అక్కడ కన్నడంలో ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ కాగానే ఆ డాక్యుమెంట్ని రిజిస్టర్ అయిన మరుక్షణమే మీరు 16 భాషలు చదువుకోవచ్చు. అన్ని రీజనల్ లాంగ్వేజ్లో మారిపోతుంది. అంటే మీరు కర్ణాటక లింక్ డాక్యుమెంట్లు అన్నీ కూడా మీ భాషలో చదువుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో మీరు ఒక ప్లాట్ కొనుక్కుంటారు, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. అది మీరు తెలుగులో ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇంగ్లీష్లో చేసుకున్నారు. ఆటోమేటిక్గా మిగతా 16 భాషలకి ట్రాన్స్లేషన్ జరిగిపోయి మీరు చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది కేంద్రం తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా జరుగుతున్న ఒక వ్యవస్థ. ఇక మరొక కీలకమైన మార్పు ఏంటంటే, ఈ రోజున మీరు భూముల సర్వే చేయాలంటే ఒక సర్వేని పిలిపించుకోవాలి. మీరు ప్రైవేట్ సర్వేయర్ని ఎంగేజ్ చేసుకోవాలి, లేదా ప్రభుత్వానికి చలాన్ కట్టి గవర్నమెంట్ సర్వేయర్ వచ్చి మీ భూమి కొలిస్తే తప్ప మీ భూమి హద్దులు మీరు గుర్తించలేరు. కానీ ఈ సర్వే కనుక అయిపోతే, ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తిగా అమలు పూర్తయితే, మీ సెల్ ఫోన్ తీసుకొని అందులో ఒక యాప్ ఒక డౌన్లోడ్ చేసుకుంటే, ప్రభుత్వం నిర్వహించే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ భూమి చుట్టూ మీరు తిరిగితే అది హద్దులు చూపిస్తుంది. సర్వే అంతా పకడ్బందీ సర్వే ఇంట్లో జరగబోతుంది. ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే, టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకురావటం. దానికి ఆల్రెడీ ముసాయిదా తయారైపోయింది. అన్ని రాష్ట్రాలకి కేంద్రం పంపించింది ఇట్లా చట్టం చేసుకోమని. ఆల్రెడీ మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా అదే చట్టాన్ని ఈ మధ్యలో చేసుకుంది. మహారాష్ట్ర పైప్ లైన్లో ఉంది, తెలంగాణ కూడా చేస్తామని ఒకప్పుడు అన్నారన్నమాట. ఈ చట్టం వస్తుంది. చట్టం వస్తే ఏమవుతుందంటే, భూమి రికార్డులు ఇన్ని అవసరం లేదు. మీ భూమి ఉందా లేదా అంటే పహాని చూడాలి, 1B చూడాలి, సేత్వారు, కాసరా, చేసాల, ఇన్ని వెతుకోవాల్సిన పని లేదు. ఒక రికార్డులో ఉంటే అది మీకు భూమి ఉన్నట్టు కింద లెక్క. అంతేకాకుండా గవర్నమెంట్ మీరు ఓనర్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. వ్యవసాయ భూమి ఉన్నా, వ్యవసాయేతర భూమి ఉన్నా ఆ సర్టిఫికేట్ మీకు మీ చేతిలో ఉందంటే ఇక మీరే ఓనర్. ఇది షేర్ మార్కెట్లో షేర్ సర్టిఫికేట్ లాగా, మీకు షేర్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉందంటే అంత షేర్ మీకు ఉన్నట్టే, ఎక్కడికి పోతుంది. కొనేవారికి అమ్మేవారికి ట్రాన్స్పరెన్సీ, అక్యురెన్సీ, ఆ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా 2025 వరకు కేంద్రం చేస్తానంటుంది. రకరకాల దశలలో రాష్ట్రాలు జరుగుతున్నాయి. అది 2025 కాకపోయి 2030లో వచ్చినా పర్వాలేదు, ఇంకో 5 ఏళ్ళు పట్టినా ఈ వ్యవస్థ కనుక వస్తే రైతులకు ఉన్న భూమి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. కౌలుదారుల సమస్యల పరిష్కారం కోసం నియమించిన నీతి ఆయోగ కమిటీ ఎలాంటి సూచనలు చేసింది? డాక్టర్ హక్ అని వ్యవసాయ మద్దతుదారుల కమిషన్కి ఆయన చైర్మన్గా పనిచేస్తారు చాలా కాలం. మన ఎంఎస్పి నిర్ణయించే ఒక కమిటీ ఉంటుంది కేంద్ర స్థాయిలో. దానికి ఆయన 7-8 ఏళ్ల పాటు చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి. తన ఆధ్వర్యంలోనే నీతి ఆయోగ్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దేశం మొత్తంలో కౌలుదారుల సమస్య చాలా ప్రధానంగా ఉంది. అది వ్యవసాయ దిగుబడుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రైతులకి ప్రభుత్వం అందాల్సిన సహాయం కూడా రైతుకు వెళ్ళట్లేదు, భూ యజమానికి వెళ్తుంది కానీ వాస్తవ సాగుదారికి వెళ్ళట్లేదు. చాలామంది ఈ రోజున భూమి అమ్మడానికి ఇష్టపడట్లేదు, అదే సమయంలో వాళ్ళు వ్యవసాయం కూడా చేయట్లా. ఇప్పుడు పల్లెటూరులో మనకు 2 ఎకరాల పొలం ఉంటుంది, మనమేమో హైదరాబాద్లో వచ్చి ఏదో పని చేసుకుంటున్నాం. మీరు విలేకరుగా ఉన్నారు, నేను లాయర్గా పని చేసుకుంటున్నాం. కానీ ఆ 2 ఎకరాలు ఇంకెవరో చేస్తూ ఉంటారు, అది అమ్మము. కానీ ఆ చేసే వ్యక్తికి లాభాలు బెనిఫిట్ రాదు, ఎందుకంటే ఓనర్గా మనమే ఉన్నాం కాబట్టి. దీనివల్ల 2 నష్టాలు వస్తుంది. ఒకటి ప్రొడక్టివిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, రెండోది ఏంటంటే మన వాస్తవంగా సాగు చేసే వ్యక్తికి కనుక ప్రభుత్వ ఫలాలు అందకపోతే ఆయన సాగు దిగుబడుల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఈ రోజున ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు చూస్తే ఎక్కువ మంది సాగుదారులే, అది కూడా కౌలుదారులే. ప్రొడక్షన్ కూడా ఆగిపోద్ది ప్రజలకి. సో మరి పాత కౌలు చట్టాలు ఏం చేస్తున్నాయి? 1950-60 దశకంలో ఏవైతే కౌలు చట్టాలు వచ్చాయో అవి అప్పటి సందర్భానికి అనుకూలంగా వచ్చిన చట్టాలు. కౌలుదారులని భూ యజమానులు చేయాలని వచ్చిన చట్టాలు, కౌలుదారులకి రక్షణలు కల్పించడానికి వచ్చిన చట్టాలు. ఇప్పుడు మారిన పరిస్థితులలో యజమానికి కౌలుదారికి ఇద్దరికి నష్టం జరగకుండా ఈ కౌలు అగ్రిమెంట్లని మనం కాపాడటం ఎట్లా అనేది ఇప్పుడున్న ఛాలెంజ్. ఎందుకంటే నువ్వు ఇంతకాలం పాటు కౌలు చేసుకున్నంత మాత్రాన కౌలుదారిని భూ యజమాని చేసే పరిస్థితి లేదు.
రెండోది కౌలుకి ఇస్తే కనుక భూములు పోతాయనే భయాలు భూ యజమానులు ఉన్నాయి. ఆ భయాలు పోనంత కాలము చాలా భూములు పడవబడి ఉంటున్నాయి, అంటే వేకెంట్ ల్యాండ్గా ఉండిపోతున్నాయి. దీనికి పరిష్కారాన్ని సూచించవలసిందిగా డాక్టర్ హక్కు ఆధ్వర్యంలో ఉన్న కమిటీని నీతి ఆయోగ్ అడిగింది. ఒక అదృష్టం ఏంటంటే నేను దాంట్లో స్పెషల్ ఇన్వైటీగా పనిచేసిన కమిటీలో. కమిటీ రిపోర్ట్ అంతా డాక్టర్ హక్కు గారు రాశారు. ఎలాంటి చట్టం ఉంటే బాగుంటుందో చర్చ వచ్చినాక ఆ చట్టం ముసాయిదా తయారు చేసింది నేనే. మీరు ఆ కమిటీలో ఏదైతే ఒక డ్రాఫ్ట్ చట్టం చూస్తారో అది నేనే తయారు చేసి పెట్టింది. దాంట్లో ఆ కమిటీ అభిప్రాయం స్థూలంగా ఏంటంటే పాత కౌలు చట్టాలు రద్దు చేసుకోవాలి. ఆ చట్టాలు ఉండటం వల్ల ఈ రోజున పరిస్థితులకు అవి ఉపయోగపడట్లేదు. రద్దు చేయడంతో పాటుగా భూ యజమాని కౌలుదారులు సులభంగా అగ్రిమెంట్కి వచ్చేలాగా వ్యవస్థ ఉండాలి. అంటే ఒక చిన్న ఫార్మాట్లో కనుక ఇద్దరు సంతకం పెట్టుకొని గ్రామ స్థాయిలో ఎవరైనా అధికారి, ప్రభుత్వ అధికారి సంతకం పెడితే అదే ఐడి కార్డు లాగా ఉపయోగపడాలి. దాని ద్వారానే బ్యాంకులో రుణాలు కానీ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లు కానీ వెళ్ళాలి అనేది, ఈ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్లు ఈ కార్డు ఉన్న వాళ్ళకి వెళ్ళాలనేది ఆలోచన. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూ వినియోగ విధాన పైలట్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మన దేశంలో అది ఎక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నిన్న మనం ప్రయాణం చేసుకుంటూ చూస్తే అది వ్యవసాయ భూమి ఉంటుంది. తెల్లారి చూస్తే లేఅవుట్లు వేసి రాళ్ళు పెట్టుంటాయి. నిన్న లేఅవుట్ వేసిన ఖాళీ స్థలం కనబడుతుంటుంది. తెల్లారి రోజు ఒక ఫ్యాక్టరీనో ఇంకేదో వచ్చి ఉంటుంది. అంటే ఏ భూమి ఎప్పుడు ఎట్లా మార్చుకోవాలనే దాని మీద పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఉన్న ఏకైక రెస్ట్రిక్షన్ ఏంటంటే వ్యవసాయ భూమి కనుక మీరు వ్యవసాయేతర అవసరాలకు వాడాలి అనుకుంటే కొంత ఫీజు కడితే అయిపోతుంది, ఆటోమేటిక్గా కన్వర్షన్ అయిపోతుంది. నాలా కన్వర్షన్ ఒకప్పుడు నాలా కన్వర్షన్కి చాలా ప్రాసెస్ ఉండేది. అంటే ఎందుకు కన్వర్షన్ చేస్తున్నారు, ఒకసారి ఈ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారిస్తే కనుక పక్క భూముల మీద ఎట్లాంటి నష్టం జరుగుతుంది, ఇంపాక్ట్ ఏముంటుంది, అవన్నీ ఆలోచించి పర్మిషన్లు ఇచ్చేది. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. మీకు ఎకరం పొలం ఉంది, దాన్ని రేపు పొద్దున మీరు నాన్ అగ్రికల్చర్ కింద వాడాలనుకుంటారు, ప్లాట్లు చేసి అమ్మాలనుకున్నారు, ఇల్లు కట్టాలనుకుంటారు, ఫ్యాక్టరీ కట్టాలనుకుంటారు. ఆన్లైన్లో పోయి ఫీజు కట్టేస్తే ఆ డేట్ ఇస్తారు, ఆ రోజుకి మీరు కన్వర్షన్ చేసుకుని సర్టిఫికేట్ చేతిలో పెడతారు, మీరు వ్యవసాయ భూమిని ఇంక దేనికైనా వాడుకోవచ్చు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. మనం వ్యవసాయ భూములు చూస్తున్నాం, గడిచిన 10 ఏళ్ళుగా లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిపోయింది. మరి మన తిండి ఎట్లా, ఫుడ్ సెక్యూరిటీ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఈ రోజున ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఉన్న స్థలం కాస్త రేపు ఒక ఫ్యాక్టరీ వస్తుంది, అక్కడ ఒకరిని చూసి వరుసగా చేసుకునేసరికి ఇట్లా కనుక జరుగుతూ బట్టి ఏ భూమిని ఎందుకోసం వాడాలి అనే దాని మీద కొన్ని ఆంక్షలు కనుక లేకపోతే తీవ్ర పర్యావరణ నష్టం జరుగుతుంది, మనుషులకు చాలా ఇబ్బంది అవుతుంది, ఆహార కొరత ఏర్పడుతుంది. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో వస్తున్న వాదన ఏంటంటే మన దేశానికి కూడా ఒక భూమి వినియోగ విధానం ఉండాలి. ఏ భూమిని ఎందుకు వినియోగించుకోవాలి, ఒకవేళ పలానా దానికోసం వినియోగించుకోవాలి అని ఒక ఆంక్ష పెట్టుకుంటే దాన్ని వేరే దానికోసం మార్చాలంటే ఒక ప్రక్రియ ఉండాలి. దీని మీద ఒక ముసాయిదా తయారైంది. దాదాపుగా 15 ఏళ్ల కిందనే ఒక ముసాయిదా తయారైంది. జాతీయ భూ వినియోగ విధాన ముసాయిదాని తయారు చేశారు. దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపారు, మరి అమలు చేయండి అని. ఎక్కడా పెద్దగా మార్పు రాలేదు. దీన్నే గడిచిన 10 ఏళ్ళుగా ఒక 2 రాష్ట్రాలలో పైలట్ కార్యక్రమం నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వము ఒక జర్మనీకి సంబంధించిన ఒక అంతర్జాతీయ సంస్థ టెక్నికల్ సపోర్ట్ తోటి కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో ఈ భూ వినియోగ విధానాన్ని అమలు చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా చాలా పనులు జరుగుతున్నాయి. అందులో ఒకటి ఏమవుతుందంటే ఆ రాష్ట్రాన్నంతా రకరకాల జోన్లుగా విడగొడతారు. ఆ ముసాయిదా మనం చూస్తే 9 జోన్లుగా విడగొట్టారు ఆ రాష్ట్రాన్ని, పైలట్ జరుగుతున్న రాష్ట్రాన్ని. అందులో రెసిడెన్షియల్ జోన్ అని, అగ్రికల్చర్ జోన్ అని, తర్వాత ఇండస్ట్రియల్ జోన్ అని, అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ అని రకరకాలుగా విడగొడతారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికలు తయారు చేసుకొని కింద నుంచి వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఆ రాష్ట్రం మొత్తాన్ని ఏదో ఒక జోన్ పరిలోకి తీసుకొస్తారు. ఒకసారి ఆ జోన్ ఫిక్స్ అయిపోతే, ఇప్పుడు వ్యవసాయం జోన్ కింద ప్రకటించినాం, పలానా ఒక 10,000 ఎకరాలు అగ్రికల్చర్ జోన్ కింద ఉంది, ఇంకా అక్కడ అగ్రికల్చరే మీరు చేయాలి, వేరే అవసరాల కోసం మార్చడానికి అవకాశమే ఉండదు. కొద్దిగా ఎక్సెప్షన్ ఏమిటి, ఇళ్ళ నిర్మాణానికి కొన్ని చిన్న చిన్న అవసరాలకు ఉంటుంది తప్ప ప్రధానంగా ఆ జోన్లో వ్యవసాయమే జరగాలి. రేపు పొద్దున నేను నాళ్ళ కింద కన్వర్ట్ చేసుకొని ఒక ఫ్యాక్టరీ పెడతానంటే కుదరదు. ఈ ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుంది. కానీ రాబోయే రోజుల్లో అది సక్సెస్ కనుక అయితే అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి ఒక విధానాన్ని తీసుకురావాల్సి వస్తుంది. ఆ విధానం వస్తే కనుక దాన్ని మేనేజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగం వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇట్లాంటిది మనం ఈ రోజున కొత్తగా మాట్లాడుకుంటున్నాం. కానీ 1950లో తెలంగాణ ప్రాంతంలో చేసుకున్న చట్టంలో ఇట్లాంటి నియమాలు ఉండేటివి. 1950లో ఒక చట్టం ఉంది, కౌలుదారి చట్టం. మన దాని కౌలుదారి చట్టంగానే తెలుసు, కానీ అందులో 2 అంశాలు ఉంటాయి. అది తెలంగాణ వ్యవసాయ భూములు మరియు కౌలుదారి చట్టం. అందులో వ్యవసాయ భూముల నిర్వహణకు సంబంధించి ఎట్లా చేయాలి, ఒకవేళ మీ సొంత వ్యవసాయ భూమిని కనుక మీరు సరిగా నిర్వహించలేకపోతే గవర్నమెంట్ మేనేజ్మెంట్ తీసేసుకోవచ్చు.
ల్యాండ్ కన్వర్షన్ ఎట్టడం చేయాలి, ఇవన్నీ కూడా అప్పట్లో ఉండేటి. బట్ అవన్నీ అన్నిటిని మనం ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ గుర్తిస్తున్నాం దాని విలువని. కేంద్రము ఇప్పుడు అది ఆ పైలట్ చేస్తుంది. అది కనుక సక్సెస్ అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి భూ వినియోగ విధానం వచ్చే అవకాశం ఉంది. భౌగోళికంగా ఆల్ ఓవర్గా విభజిస్తారా, లేకపోతే ఒక గ్రామంలో ఇంత ఉండాలి ఇంత ఇస్తారా? అంటే రెండు జరుగుతాయి. ఒకటి భౌగోళిక విభజన, రాష్ట్రం మొత్తంలో ఇదంతా ఇక్కడ ఈ ప్రాంతం అంతా వ్యవసాయం కోసం, ఈ ప్రాంతం అటవీ ప్రాంతంగానే ఉండాలి, ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ జోన్ అని ఓవరాల్ డివిజన్ జరుగుతుంది. ఆ ఓవరాల్ జరిగిన డివిజన్లో కూడా కొన్ని మళ్ళీ చిన్న పాకెట్స్ని మారుస్తారు. ఎందుకంటే అగ్రికల్చర్ జోన్ అంటే పూర్తిగా అగ్రికల్చర్ చేయడానికి సాధ్యపడదు. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాల్సి వస్తుంటుంది, లేదా కొంత రెసిడెన్షియల్ పర్పస్ కూడా వాడాల్సి వస్తుంది. అందుకే ప్రణాళికలన్నీ కూడా గ్రామ స్థాయిలో ప్రణాళికలను తయారు చేసుకుంటూ వాటిని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక క్రోడీకరణ చేసి స్టేట్ లెవెల్ ప్లాన్ తీసుకొస్తారు. స్వామిత్వ ప్రాజెక్ట్ లక్ష్యాలు ఏంటండి? మనం మొదట్లో ప్రస్తావన చేసుకుంటున్నట్టుగా ఇంటి స్థలాలకి కూడా రికార్డు తయారు చేయటమే ఆ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. వ్యవసాయ భూములకు ఎట్లయితే 1B రికార్డు ఉంటుందో ఇంటి స్థలాలకు కూడా అలాంటి ఒక రికార్డు తయారు చేస్తే ఇంటి స్థలాలకు ఒక సాక్ష్యం ఉంటుంది. దానివల్ల ప్లానింగ్ సులభం అవుతుంది. భూ యజమానులు అంటే ఇంటి స్థలాలు ఉన్న యజమానులు కూడా దానివల్ల లబ్ధి పొందగలుగుతారు. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఒక ఫేమస్ ఎకానమిస్ట్ ఎర్నాండో డిసోటో అని భూముల మీద చాలా పెద్ద ఎత్తున కృషి చేసిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ ఒక మాట అంటాడు, భారతదేశంలో ఆస్తులు ఉన్నాయి కానీ ఆస్తి సంపదగా మార్చుకోలేకపోవటం వల్ల పేదరికం ఎక్కువ ఉంది అంటాడు. ఈ మాటలో చాలా అర్థం ఉంటుంది. ఆస్తి ఉండటం ఏంటి, సంపదగా మార్చుకోలేకపోవటం వల్ల పేదరికం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు మనందరికీ కూడా ఎంతో కొంత ఇంటి స్థలము, వ్యవసాయ భూము ఏదో ఒకటి ఉంటుంది. వాటన్నిటికీ సరైన కాగితాలు లేకపోవటం వల్ల దాన్ని మనం బెనిఫిట్ పొందలేము. ఇప్పుడు నా కాగితాలన్నీ సరిగ్గా ఉన్నాయనుకో, నాకు అర్జెంటుగా ₹1,00,000 లోన్ అవసరం ఉంటే బ్యాంకుకు పోయి ₹1,00,000 లోన్ తెచ్చుకొని నేను వ్యాపారం చేసుకుంటా. లేదా ఇంకేదో అవసరానికి ఉంది అంటే నేను దీన్ని అమ్మేసుకునే ప్రయత్నం చేసుకొని ఒక 10 లక్షలు దాని మీద డబ్బు సంపాదించుకొని ఆ 10 లక్షలు తీసుకెళ్ళి ఇంకేదో పని చేసుకుంటా. కాగితాలే సరిగ్గా లేకపోతే ఈ రోజున మీరు భారతదేశం మొత్తంలో భూములు ఉన్న వాళ్ళందరినీ మీరు చూసుకుంటే సగం పైన భూములు ఉన్న వాళ్ళకి కాగితాలు లేవు. అక్కడ దాకా ఎందుకు, మీరు స్లమ్లోకి వెళ్ళండి, ఎంతో 50 గజాలు, 70 గజాలు, 100 గజాలు స్థలం అవుతుంది, ఒక గుడిసె అవుతుంది. ఆ స్థలానికి కాగితం ఉందా అందులో ఉన్న వాళ్ళ దగ్గరికి? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ స్లమ్లో 100 గజాలలో నివసిస్తున్న ఆ వ్యక్తికి ఆ 100 గజాల కాగితం ఇస్తే దాన్ని సంపదగా మార్చుకోగలుగుతాడు కదా. కానీ లోన్ వస్తే ₹10,000, ₹20,000 లోన్ అన్న పుడుతుంది. ఇప్పుడు పుట్టదు కదా. ఆయన అన్న మాట ఏంటంటే కొన్ని లక్షల రూపాయల సంపదని మనం జనరేట్ చేయొచ్చు, ఈ ఆస్తిని సంపదగా మార్చవచ్చు అంటాడు. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలకు ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది. ఎంతో కొంత మీకు ఇంటి స్థలం ఊళ్ళో ఉంటుంది. ఊళ్ళో ఉంటూ ఇంటి స్థలం అస్సలు లేకుండా ఉన్న వాళ్ళు మీరు చాలా తక్కువ మంది ఉంటారు. ఓ 5% నుంచి 10% కొంత ఉంటుంది కనీసం ఇంటికి. అంటే ఉమ్మడి కుటుంబానికైనా ఉంటుంది, కానీ కాగితం ఉండదు దానికి. కాగితం లేదు కాబట్టి ఫైనాన్షియల్గా ఏ బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఇప్పుడు కేంద్రం ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే ఇండియాలో దాదాపుగా 7 లక్షల పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. ఈ 7 లక్షల పైచిలుకు గ్రామాలలో అప్పట్లో భూములు సర్వే చేసినప్పుడు కూడా ఆబాది అంటే నివాస స్థలం అని విడిగా కొంత మార్క్ చేసి వదిలేశారు. ఈ ఆబాది ప్రాంతానికి ఏ రికార్డు ఉండదు. ఇప్పుడు తెలంగాణలో ఆబాది అంటాం, ఆంధ్రప్రదేశ్లో గ్రామకంఠం అంటాం. ఆబాది అన్న గ్రామకంఠం అన్న మీరు ప్రతి రెవెన్యూ మ్యాప్ తీసుకుంటే ఒక సర్వే నెంబర్కి ఏ నెంబర్ లేకుండా ఒక ల్యాండ్ ఉంటుంది, దానికి ఏ రికార్డు ఉండదు. మిగతా దానికన్నా అగ్రికల్చర్ రికార్డు ఉంటుంది. కానీ ఇందులోనే మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవడం ఒక్కొక్కటిదాకా ఫిలాసఫీ ఏంది, ఆ గ్రామకంఠం లేదా ఆబాదిలో మీరు ఇల్లు ఉంటే మీదవుతుంది, ఖాళీగా ఉంటే ప్రభుత్వందే. కేంద్రం భూమి విధానాన్ని రూపొందించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? మనం ఇంతకు మునుపు మాట్లాడుకున్నదేమో భూమి వినియోగ విధానం ఎట్లా వాడుకోవాలని. ఇప్పుడు మీరు అడుగుతున్నదేమో భూమి విధానం అంటే భూమి హక్కులకు సంబంధించి. ఇంతకుముందు ఏమో యూసేజ్కి సంబంధించి, ఇది రైట్స్కి సంబంధించి, అది వినియోగానికి సంబంధించి, ఇది హక్కులకు సంబంధించి. ఏ దేశానికైనా ఈ 2 విధానాలు 2 కన్నులు లాంటి. భూ పరిపాలన సక్రమంగా ఉండాలన్నా, భూ వివాదాలు తగ్గాలన్నా, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులని అందరూ పొందాలన్నా భూ విధానము, భూ వినియోగ విధానము ఉండటం చాలా అవసరము. వాటిని సక్రమంగా చేసుకోవటం, వాటిని అమలు చేయడం చేయాలి. ఈ రోజున మనం ఇప్పటికీ వింటుంటాము, ఒకరి చేతిలో ఒక కుటుంబం 100 ఎకరాలు, 150 ఎకరాలు, 200 ఎకరాలు అంతంత భూమి ఉంది. సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత కూడా ఎక్కువ భూమి ఇంకా కొద్ది మంది చేతిలోనే ఉంది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో అయితే మనం చిన్నప్పుడు కథలు వినేవాళ్ళం. ఆయన భూములకు వెళ్ళట, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అర్ధగంట పోతుందట, ఈయన భూమి గుర్రం మీద తిరగాలంటే 2 రోజులు పడుతుందంట. అంత భూమి ఒక కుటుంబం చేతిలో ఉండేది. దాన్ని మనం రకరకాల సంస్కరణల పేరుతోటి పేదలకి భూ పంపిణీ అని, ప్రభుత్వ భూముల పంపి
ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలో చట్టాలు చేసుకుంటూ వచ్చినాము. ఇవన్నీ చేయటం వల్ల ఇప్పటికీ కొంత సిచ్యువేషన్లో మెరుగుపడింది. ఇంకా కింద స్థాయికి అందరికీ సమానంగా భూములు దక్కకపోయినా ఈ సిస్టంలో మార్పు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా మన దేశంలో భూమి హక్కులకు ఒక విధానం లేదు. ఎట్లాంటి చట్టాలు ఉండాలి, ఎట్లాంటి పరిపాలన విధానం ఉండాలి, ఏ విధంగా చేయాలని మీద ఎలాంటి ఒక విధాన పద్ధతి. ఇప్పుడు మనకు వ్యవసాయ విధానం ఒకటి ఉంది, ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఒకటి ఉంటుంది, ఐటీ పాలసీ ఉంది. అట్లా మనం ఏది చెప్పుకున్నా దానికి ఒక విధాన పత్రం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఒక విధాన పత్రం ఉంటుంది, కేంద్రం కూడా ఒక విధాన పత్రం ఉంటుంది. మరి భూములకు ఎప్పుడన్నా మీరు విన్నారా? తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ భూ విధానం ఏమైనా ఉందా? కేంద్ర ప్రభుత్వ భూమి విధానం అంటే ఏదైనా ఉందా? దానికి ఒక ప్రయత్నం 2012 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఒక 10,000 మంది ఢిల్లీకి పాదయాత్రగా వెళ్ళారు, భూమి హక్కులని కోరుకుంటూ, హక్కులు కల్పించాలని. వాళ్ళతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆగ్రాలో చర్చలు జరిగినాయి. చర్చలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొన్ని హామీలు ఇచ్చాడు. ఎందుకంటే కేంద్రంలో భూపరిపాలన గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉంటుంది. అందులో ఇచ్చిన ఒక హామీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వము భూమి విధానాన్ని తీసుకొస్తుందని ఒక హామీ ఇచ్చారు. ఆ మేరకు ఒక ముసాయిదా తయారైంది. 2012లోనే భూమి ముసాయిదా తయారైంది, ల్యాండ్ పాలసీ ఒక డాక్యుమెంట్. దాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రధానమంత్రి ద్వారా పంపారు. మీ అభిప్రాయాలు చెప్పండి అని. అభిప్రాయాలు కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. అది అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకేం జరగల. మీరు ఈరోజు కూడా రూరల్ డెవలప్మెంట్ వెబ్సైట్కి వెళ్తే ఈ డాక్యుమెంట్ ఒకప్పుడు ప్రామినెంట్గా వెబ్సైట్ ఫస్ట్ పేజ్లో దొరికేది, ఇప్పుడు ఎక్కడో అగాధంలో ఉండుంటుంది. కానీ ఇప్పటికైనా ఈ 2 విధానాలు, నేను ఇంతకుముందు మాట్లాడిన భూ వినియోగ విధానము, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భూ విధానాన్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తయారు చేసి అమలు చేయగలిగితే ఈ రోజున ఉన్న చాలా సమస్యలకి ఇది పరిష్కారం చూపించినట్లయితుంది. రైతులకు పెద్ద మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ సునీల్ కుమార్ గారు. ఈరోజు ఈ భూమి ఎజెండా ఏంటి, భూమి హక్కులు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి చాలా బాగా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నెల తల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.